నమస్కారం. ఏసియన్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగువారి ఆరాధ్య దైవం మన అన్న ఎన్టీఆర్ అని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా భీమవరం పట్టణం వీరమ్మ చెరువు సెంటర్ వద్ద టీడీపీ సీనియర్ నాయకులు మద్దుల రాము ఆధ్వర్యంలో 150 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి ఘంటసాల పాటల కచేరీ నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ తెలుగు ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చింది అన్న ఎన్టీఆర్ అని, ఆయన సంక్షేమ పథకాలను అందరూ అవలంబిస్తున్నారని తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి మాట్లాడుతూ రాజకీయాలకు సరికొత్త నిర్వచనం తెలిపి పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించింది ఎన్టీఆర్ అని, ప్రజల హృదయాల్లో ఆయన ఎప్పటికీ నిలిచి ఉన్నారు అన్నారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు చనమల్ల చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, మైలాబత్తుల ఐజాక్ బాబు, లంకి చిన్ని, గంటా త్రిమూర్తులు, మద్దుల రాము తదితరులు పాల్గొన్నారు. తెలుగువారు గర్వించదగ్గ గొప్ప నాయకుడు ఎవరంటే ఎన్టీ రామారావు. వారు ఈ రాష్ట్రం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంపొందించింది ఎవరంటే ఎన్టీ రామారావు గారు. తెలుగువారి పరిస్థితి దిగజారిపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టిన పరిస్థితిలోంచి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత గౌరవాన్ని పెంచి తెలుగువారు అంటే ఎలా ఉంటారు, తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికే చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వారు మొట్టమొదటిసారిగా పేదవారి కోసం కిలో 2 రూపాయల బియ్యాన్ని పెట్టిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. పేదవారందరికీ కూడు గుడ్డ నీడ ఉండాలని చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అదే ఆలోచనతో ఆయన పేదవారికి ఇల్లు ఇచ్చే విషయంలో కానీ, పేదవారికి బియ్యం ఇచ్చే విషయంలో కానీ, పేదవారికి ఏ కార్యక్రమం కావాల్సిన చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వారి 29వ వర్ధంతి మనం భీమవరం పట్టణంలో పెద్దల సమక్షంలో ఎంతో గౌరవంగా ఆనందంగా జరుపుకుంటున్నాం. వారి ఏ లోకంలో ఉన్న వారి ఆత్మ శాంతిగా ఉండాలని ఆ మహనీయుని మరి ఎప్పుడు మేము తలుచుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. భీమవరం మెంటేవారి తోటలోని సుందరయ్య భవనంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేపు జరగబోయే కార్యక్రమానికి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోపాలన్ మాట్లాడుతూ రాజ్యసభలో అంబేద్కర్ ను అవమానకరంగా కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు రాష్ట్ర పర్యటన సందర్భంగా అమిత్ షా గో బ్యాక్ అనే నినాదంతో అంబేద్కర్ సెంటర్లో వామపక్షాలు ప్రజానీకంతో ఆందోళన నిర్వహిస్తున్నామన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయనను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లే అన్నారు. దానికి నిరసనగా రేపు జరగబోయే కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలి అన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంకా కృష్ణమూర్తి మాట్లాడుతూ అంబేద్కర్ ని అవమానించిన వారి అసలు రూపాన్ని బయట పెట్టారన్నారు. వారు రాజ్యాంగాన్నే గౌరవించరు, రాజ్యాంగాన్నే మార్చేయాలని చూస్తే వీరు అంబేద్కర్ పై విషం జల్లుతున్నారు అన్నారు. ఎంసిపిఐ నాయకురాలు మహంకాళి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జరిగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి అన్నారు. ప్రజానీకం అంతా నిరసనల్లో పాల్గొనడం వల్ల మరొకసారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉంటారు అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మన ఆంధ్రప్రదేశ్ని రేపు పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీలు అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం అందరినీ కూడా నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలు పిలుపునిచ్చి అందులో భాగంగానే ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కూడా వామపక్ష పార్టీల తరఫున మేము ఇవాళ సమావేశాన్ని నిర్వహించాం. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా జిల్లా వ్యాప్త ప్రజానీకం అందరికీ కూడా అమిత్ షా పర్యటనను వ్యతిరేకించాలని చెప్పేసి జిల్లా ప్రజానీకానికి వామపక్ష పార్టీల తరఫున పిలుపునిస్తా ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ ఎవరైతే అంబేద్కర్ని గౌరవిస్తూ అభిమానిస్తూ ఉంటారో వారి మనసుల్ని గాయపరిచే విధంగా, అలాగే అంబేద్కర్ని అవమానపరిచే విధంగా ఆయన
రాజ్యసభలోనే వ్యాఖ్యలు చేశారు. అంటే మీరు అస్తమానం అంబేద్కర్ 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 అంటారంటే చెప్పేసి 4 సార్లు అంబేద్కర్ గారి పదాన్ని ఆయన యొక్క మాట ఆయన యొక్క నేమ్ని ఆయన ఉచ్చరించాడు. అంటే అది ఆయన్ని కించపరచడం అవమానించడం తప్ప. తణుకు నియోజకవర్గం తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా అత్తిలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజలకు అండగా నిలబడి మహిళలకు ఒక అన్నగా, అన్ని బడుగు బలహీన వర్గాల ప్రజలకి పెన్నిదిగా తెలుగుదేశం పార్టీ ద్వారా సామాన్య ప్రజలకు కూడా రాజకీయం నేర్పించి సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అనేక సంక్షేమ సాంఘిక కార్యకలాపాలను పేద ప్రజలకు అందించారని తెలిపారు. సంక్షేమాన్ని ఒక పక్క, అభివృద్ధిని మరో పక్క తీసుకుని వెళ్లి ప్రజల గుండెల్లో స్థిర స్థాయిని ఏర్పరచుకొని ఇప్పటికీ కూడా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని విజేతగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని అన్నారు. చరిత్రలో తెలుగుదేశం పార్టీది ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని ఉన్నదని, అది ఎన్టీ రామారావు వేసినటువంటి పునాదే అని అన్నారు. ఆ రోజు ఒక్కడిగా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఈ రోజు 42 సంవత్సరముల తర్వాత 1 కోటి మంది సభ్యులుగా చేరిన పార్టీ, ఒక రికార్డు సృష్టించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పేద ప్రజల, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడేటటువంటి పార్టీ అని అన్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్ అమర్ రహే. నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజలకి అండగా నిలబడి మహిళలకి ఒక అన్నగా, అన్ని వర్గాల ప్రజలకి కూడా బడుగు బలహీన వర్గాల ప్రజల పెన్నిదిగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా సామాన్య ప్రజలకి కూడా రాజకీయం గురించి, సేవా కార్యక్రమాల గురించి తెలియజేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సినీ రంగంలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు అనేక సినిమాలలో అనేక పౌరాణిక పాత్రలు కానీ, సామాజిక పాత్రలు కానీ, సాంఘిక పాత్రలు కానీ ఎంతోమంది ప్రజల జీవితాల మీద ప్రభావితం చేసే విధంగా ఆయన నటించి అనేక విజయాలు సాధించి సినీ రంగంలో ప్రముఖ స్థానంలో ఉన్నప్పుడు మరలా తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రోజుకి కూడా ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. అది ఎన్టీ రామారావు గారికి సాధ్యమైందని మనందరం కూడా తెలుసుకోవచ్చు. ఈరోజు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలని, పేద ప్రజలకి సంక్షేమ ఫలాలు అందించాలంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగా ఎప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమం కోసం పనిచేస్తుందంటే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు వేసినటువంటి బాటల వల్లే సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటు పక్క సంక్షేమాన్ని, అటువంటి అభివృద్ధిని తీసుకువెళ్ళి ప్రతి ప్రజల గుండెల్లో చిరస్థానం ఏర్పరచుకుని ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఏ సర్వే చేసినా ఈరోజు ఇప్పటికీ కూడా ప్రజల గుండెలో స్థానాన్ని ఏర్పరచుకుని విజేతగా నిలిచేటటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో అనేక సంస్కరణల ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేద ప్రజల ఉన్నతికి పాటుపడిన వ్యక్తి రామారావు గారు. అలాగే తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే నినాదంతో ఏదైతే ఎన్టీ రామారావు గారు ఏర్పరిచినటువంటి బాట ఉందో దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ ఈరోజు 1 కోటి పైగా సభ్యత్వాలు నమోదైందంటే ఈరోజు చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించిందంటే అది ఎన్టీ రామారావు గారు వేసినటువంటి పునాదని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒక్కడగా తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఈరోజు 42 సంవత్సరాల తర్వాత 1 కోటి మంది సభ్యులుగా చేరినటువంటి పార్టీగా ఈరోజు ఒక రికార్డు ఈరోజు క్రియేట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల
అండగా నిలబడేటటువంటి పార్టీ. అధికారంలో ఉన్నా లేకపోయినా అటు ప్రజల పక్షాన నిత్యం పోరాడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈ రోజుకి కూడా ప్రజల్ని ప్రభావితం చేసేటటువంటి ఈరోజు ఉందంటే ఆయన వేసినటువంటి బాటలే దానికి ప్రధాన కారణమని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు మరొకసారి ఘన నివాళులు అర్పిస్తున్నాను. అత్తిలి మండలంలో నిరక్షరాస్యులకు ఈ ఉల్లాస్ కార్యక్రమం ద్వారా అందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అత్తిలి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి పి శామ్యూల్ కోరారు. అత్తిలి మహిళా సమాఖ్య భవనంలో ఏపీఎం మహమ్మద్ అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిరక్షరాస్యులకు ఈ ఉల్లాస్ శిక్షణ వివోఏలకు నిర్వహించారు. ఏపీఎం మాట్లాడుతూ నిరక్షరాస్యులైన వయోజనులకు సాంకేతిక విద్య, క్రియాత్మక విద్య, ఆర్థిక విద్య అభ్యాసకులకు నేర్పించుటకు వివోఏలుగా పనిచేస్తున్న వారిని వాలంటీర్లుగా పనిచేసేందుకు ఎంపిక చేసినట్టు తెలిపారు. అనంతరం పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీసీలు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఆరవల్లి వెళ్లే రహదారిలో వేమన శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన యోగి వేమన విగ్రహాన్ని తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ ఆవిష్కరించారు. వేమన పద్యాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, నిర్మాత కొవ్వూరి అచ్చిరెడ్డి, ఆనాల ఆదినారాయణరావు, టీడీపీ నాయకులు కొవ్వూరి కృష్ణారెడ్డి, వెలగల ప్రసాద్ రెడ్డి, కర్రి శ్రీధర్ రెడ్డి, గొలుగురి శ్రీరామారెడ్డి, వెలగల అమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం కేఎస్ గట్టు గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పేద ప్రజల గుండెల్లో స్వర్గీయ ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని గ్రామ టీడీపీ అధ్యక్షుడు రాజ్ కుమార్ అన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ నాయకులు గుడాల కాంతారావు, చిట్టాల పార్వతి, కడలి సుశీల, మురళీకృష్ణ, శ్రీనివాస్, తాతారావు, దుర్గా ప్రసాద్, దుర్గారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రధాన వీధులను శుభ్రపరిచి పరిసరాల పరిశుభ్రత గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. మానవ జీవితానికి సంబంధించి అనేక నిత్య సత్యాలను తనదైన శైలిలో తేట తెలుగు పదాలతో వర్ణించి తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన ప్రజాకవి శ్రీ యోగి వేమన అత్తిలి మండలం ఆరవల్లిలో వేమనకు మందిరాన్ని నిర్మించి ప్రతి ఏడాది జనవరి 18న వేమన జయంతి ఉత్సవాన్ని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం శ్రీ యోగి వేమన 100వ జయంతి ఉత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. వేకువజామున వెలగల దాసు వంశీయులు వేమనకు గోస్తని నది స్నానం చేయించారు. వేమన మందిరాన్ని పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేమనను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భజనలు, కీర్తనలు, కోలాట భజన, సినీ సంగీత విభావరి కార్యక్రమాలను నిర్వహించారు. బ్యాండ్ మేళాలు, మంగళ వాయిద్యాల నడుమ బాణాసంచా కాల్పులతో విశేషంగా అలంకరించిన పల్లకీపై వేమన చిత్రపటాన్ని ఉంచి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. వేమన పల్లకీ కింద నుంచి తల్లిదండ్రులు తమ చిన్నారులను దాటించారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఆయుష్ పెరుగుతుంది అనేది గ్రామస్తుల నమ్మకం. ఉత్సవాలకు హాజరైన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గృహోపకరణ, ఫ్యాన్సీ, వస్తు దుకాణాల వద్ద సందడి నెలకొంది. వేమన జయంతి సందర్భంగా ఈ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా స్వగ్రామానికి చేరుకొని బంధుమిత్రులతో ఉత్సాహంగా గడిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేమన ఉత్సవ కమిటీ చైర్మన్ వెలగల అమ్మిరెడ్డి, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వెలగల అమ్మిరెడ్డి, స్థానిక ప్రముఖులు సత్తి వెంకట శ్రీనివాస్ రెడ్డి, గొలుగూరి శ్రీరామారెడ్డి, టీడీపీ మండలాధ్యక్షుడు ఆనాల ఆదినారాయణ, వెలగల ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరవల్లి శ్రీ యోగి వేమన్ను గ్రామానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, నిర్మాత కె అచ్చిరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలను ఆలయ కమిటీ చైర్మన్ వెలగల అమ్మిరెడ్డి సత్కరించారు. క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న వాలీబాల్ పోటీలు, మహిళా కబడ్డీ పోటీలను తిలకించారు. ఆరవల్లి వేమన జయంతి ఉత్సవాల్లో భాగంగా గ్రామసింహాలైన సునకాలకు అన్నదానం చేశారు. పలు రకాల ఆహార పదార్థాలను కావిడి పెట్టుకుని గ్రామంలో తిరుగుతూ కనిపించిన సునకాలకు విస్తరి వేసి ఆహార పదార్థాలను వడ్డించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మంచిలి గ్రామంలో గుడిమెట్ల వెంకట నరసింహారెడ్డి జ్ఞాపకార్థం తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు.
గుడిమెట్ల ప్రసాద్ రెడ్డి సమకూర్చిన దుప్పట్లు చీరల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనాల ఆదినారాయణరావు, సీతల శ్రీనివాసరావు, కలిగితి దయానందమూర్తి, కొరిపల్లి హరి తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా బల్లిపాడులో ఘన నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. గారపాటి బాబ్జీ, ప్రగడ నాగేశ్వరరావు, ఎంపీటీసీ ముత్యాల నాగేశ్వరరావు, గారపాటి ధర్మయ్య, విత్తంశెట్టి సత్యబాబు, గారపాటి అశోక్, తోట గణేష్, కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రాఫిక్ మరియు గ్యారేజ్ విభాగంలో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్, క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం దృష్ట్యా తణుకు బస్ డిపో బస్టాండ్ ఆవరణలో డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపో సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 16 నుండి ఫిబ్రవరి 15 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా తణుకు డిపో గ్యారేజ్ ఆవరణలో డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ అధ్యక్షతన రోడ్డు భద్రతా మాసోత్సవాల సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిటిఎం పాలగిరి వెంకట సుబ్బారెడ్డి, తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగల కొండయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రమాదాల నివారణకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి తణుకు కోర్టు పరిధిలో ఉన్న 7 మండలాల నుండి వచ్చిన పారా లీగల్ వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. పారా లీగల్ వాలంటీర్లకు వివిధ రకాల చట్టాలపై అవగాహన కల్పించారు. మండలాల్లో, గ్రామాల్లో చేయు విధుల గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి పనిచేయాలని, గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ఉచిత న్యాయ సలహా, సహాయం అందించాల్సిన బాధ్యత పారా లీగల్ వాలంటీర్లపై ఉందని అన్నారు. పిల్లలకు, మహిళలకు, సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వారికి సమస్యలు ఉన్నట్లయితే మండల న్యాయ సేవల కమిటీ ద్వారా ఉచిత న్యాయ సేవ సలహా, సహాయం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు కె కృష్ణ సత్యలత, పివిఎన్ రంజిత్ కుమార్, ఏవి నాగరాజు, న్యాయవాదులు, రిసోర్స్ పర్సన్లుగా కౌర వెంకటేశ్వర్లు, కామన మునిస్వామి, పొన్నంగి శ్రావణి, అంగజాల అజయ్ కుమార్ మరియు పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.